ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి ఈ నూతన దినంలో క్షేమంగా మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనం కానే కాదు అని మనందరికీ తెలుసు కదా. మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అలాగే ఈరోజు చర్చికి వెళ్తున్నారు కదా, మరి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకోవాలి. దేవుని క్రీస్తు రక్తం, క్రీస్తు శరీరం తీసుకునేటప్పుడు అయోగ్యంగా ఎవ్వరూ తీసుకోవద్దండి. ఇది ప్రతి వారం హెచ్చరిస్తానే వస్తున్నాడు తండ్రి. నేను కాదండి, మన తండ్రి హెచ్చరిస్తున్నాడు. మనకి అనారోగ్య సమస్యలు రాకూడదని ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనకి అనుకోని మరణాలు మనకి రాకూడదని తండ్రి హెచ్చరిస్తున్నాడు. అయోగ్యంగా తీసుకోవద్దు. మనల్ని మనం పరిశీలన చేసుకుని ఏ విషయంలోనైనా సరే క్షమాపణ అడిగి, ఏదైనా తప్పు చేస్తే తండ్రిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి, అయోగ్యంగా కాదు పశ్చాత్తాపంతో, అయ్యా మీ రక్తం మీ శరీరం తీసుకునే అర్హత మాకైతే లేదు, అంత ఘోరమైన పాపం తప్పులు చేసాము, మీ రక్తం మీ శరీరం వైపు చూసే అర్హత కూడా మాకు లేదు తండ్రి, మా కోసం కార్చిన మీ రక్తాన్ని మేము తీసుకునే అర్హత మాకు లేదయ్యా అని తండ్రిని మీరు హృదయం మనసంతా కృంభరించి పశ్చాత్తాపపడి కన్నీటితో మీ తప్పులన్నీ ఒప్పుకొని ఆ తర్వాతే తీసుకోండి. అలా కాకుండా క్యాజువల్గా తీసుకున్నారంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, మరణాలు సంభవిస్తాయి. ఇక అంతకన్నా సమస్యలు వచ్చిన ఇక తండ్రి ఆల్రెడీ హెచ్చరిస్తున్నాడు కాబట్టి మన ప్రార్థన కూడా జవాబు రాదు. కాబట్టి జాగ్రత్తగా సిద్ధపడి అయోగ్యంగా తీసుకోవద్దు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి తండ్రిని ఈరోజంతా కాపాడమని, రాత్రంతా కాపాడినందుకు ఒక్క థ్యాంక్స్ హార్ట్ఫుల్గా చెప్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదు తండ్రి. మీ కాపుదల, మీ భద్రత మా చుట్టూ ఉంచబట్టే మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మా అదృష్టమో, మేం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు ప్రభా. కేవలం 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 మీ జాలి, మీ దయ, మీ కనికరం, మీ వాత్సల్యం మా మీద నూతనంగా ఉండబట్టే తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మేమే పాటి వారం నా తండ్రి. మీ వాత్సల్యత మా మీద నూతనంగా మీరు చూపించడానికి మేవెంత, మా భక్తి ఎంత. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ధనవంతులు, బలవంతులు, మాకన్నా తెలివి గల వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు. అయినా సరే ప్రభా, జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం స్తోత్రం ప్రభా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదా ప్రభా. అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితో చేస్తే, మా సొంత ఆలోచనతో మేము మొదలు పెడితే ఆ పని సక్సెస్ అవ్వదు ప్రభా. కానీ మీరు మాకు తోడుగా ఉంటే, మీ జ్ఞానం, మీ ఆలోచనతో మేము ముందుకెళితే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం నా తండ్రి. మరి విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనమన్నారు. విశ్రాంతి దినం నా తండ్రి మీ మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రభా మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి, మాకు నేర్పించండి ప్రభా. జాగ్రత్త పడే హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి. మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి ప్రభా. మీ మాటకి ఎలా లోబడాలో మీ కృప చొప్పున, మీ జాలికి ప్రభా, మీ జాలి మా మీద చూపించడానికి మాకైతే అర్హత లేదు నా తండ్రి. అయినా జాలిగల దేవా, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. మీ వాక్యానుసారం ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి ప్రభా. జాలి, మీకున్న జాలి మాకు అనుగ్రహించండి. మీ సహనాన్ని మాకు నేర్పించండి ప్రభా. సహనం, ఓర్పు, సాత్వికమైన మనస్సు నా తండ్రి మీరే మాకు ఇవ్వండి ప్రభా. మరి అలాగే నా తండ్రి, ఎవరెవరైతే మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి,
ఒకవేళ వాళ్ళు ఒంటరిగా ఉన్నామని భయపడుతుంటే వారితో మాట్లాడండి. నేను ఒంటరి దాన్ని కాదు, నేను ఒంటరి వాడిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు. మనుషులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా పర్వాలేదు, నా సొంత వాళ్ళే నన్ను చీకొట్టినా పర్వాలేదు, నా సొంత నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా పర్వాలేదు, నా తండ్రి నాకున్నాడు. నా దేవుడు నన్ను బాధ పెట్టడు, నన్ను దూరం చేయడు, నా మీద అసహించుకోడు, నా మీద జాలి పడతాడు, నా పరిస్థితి చూసి నన్ను ఓదారుస్తాడు, ఒంటరిగా ఉంటే నాకు తోడుగా ఉంటాడు, నేను భయపడుతుంటే నాకు ధైర్యాన్ని చెప్తాడు, నేను ఓడిపోతే నన్ను ఓదారుస్తాడు, ధైర్యాన్ని చెప్తాడు, నన్ను ముందుకు తీసుకెళ్తాడు అని ప్రభా ప్రతి ఒక్కరూ మీ గురించే ఆలోచించే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభా. మనుషులను నమ్ముకొనుటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మా మనసును మార్చండి నా తండ్రి. మనుషుల సహాయం మాకొద్దు, మనుషుల తోడు మాకొద్దు, మనుషుల ప్రేమ మాకొద్దు తండ్రి. మీ తోడే మాకు కావాలి, మీ ప్రేమే మాకు కావాలి. మీ నుండి మమ్మల్ని దూరం చేయొద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకుండనివ్వద్దు, మాకు అక్కర్లేదు ప్రభా. అది మంచి పేరైనా, ప్రతిష్టైనా, ఆస్తిపాస్తులైనా ఏదైనా కూడా నా తండ్రి, మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా దీన మనసు మీరే అనుగ్రహించండి, సాత్వికమైన మనసు, దీర్ఘ శాంతము, సహనం, ఓర్పు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరెవరైతే నా ప్రభా ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు, వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇక నుండి ముందుకు తీసుకెళ్ళలేడా? నా తండ్రి నాకు ఎంతో మంది కాంపిటీషన్ ఉన్న ఈ ఉద్యోగం నాకు వచ్చేలా చేశాడు. మరి ప్రమోషన్ విషయంలో కూడా నా తండ్రి నా ముందుండి నన్ను నడిపించడా? రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ దాకా నా తండ్రి నన్ను తీసుకొచ్చాడు. నాకన్నా మంచి తెలివి జ్ఞానం కలిగిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేక ఖాళీగా తిరుగుతున్నారు. కానీ నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే అది నా సొంత తెలివో, నా సొంత జ్ఞానమో కానే కాదు, నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే, నా తండ్రి నా చేయి పట్టుకొని నడిపించబట్టే అని ప్రతి ఒక్కరు నా తండ్రి మీరిచ్చిన ఆ ఉద్యోగాన్ని బట్టి, ఆ పొజిషన్ని, ఆ పోస్టుని, ఆ జీతాన్ని బట్టి నా తండ్రి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పి హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు, నాకు ఇంత మంచి శాలరీ వస్తుందంటే నా సొంత తెలివి కాదు, ఇంతమంది నన్ను పొగుడుతున్నారంటే నాకున్న నా సొంత టాలెంట్ కానే కాదు, నా దేవుని కృప. నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఇచ్చాడు. నేనే పాటిదాన్ని, నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు లేరా? ఉన్నారు. అయినా సరే జాలి గల తండ్రి, నాకు అర్హత, ఎటువంటి అర్హత లేదు, అయినా సరే నా మీద జాలిపడి నాకు అనుగ్రహించాడు. అందరు బట్టి నా దేవునికి స్తుతి అని ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళు ఏ పనిలో ఉన్నా కూడా కన్నీటితో మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు ప్రభా. మీ జ్ఞానం నా తండ్రి, మీకు దగ్గరయ్యే జ్ఞానాన్ని మాకివ్వండి, మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకునే జ్ఞానం మాకివ్వండి, మీ మాటకు లోబడే తెలివి మాకివ్వండి, మీ వాక్యానుసారం ఎలా ప్రవర్తించాలో ఆ తెలివితేటలు మాకివ్వండి, ఆ వివేకాన్ని మాకివ్వండి. సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాదు తండ్రి, నేను ఏ విషయంలో తప్పిపోయాను అని ఆలోచించే వివేకాన్ని, జ్ఞానాన్ని అజ్ఞానుల వలె ఉండొద్దన్నారు. మరి సమస్య వైపు కాదు, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను అని ఆలోచించి ఆ సరిచేసుకునే తెలివి జ్ఞానాన్ని మీరే మాకివ్వండి ప్రభా. లోకపరంగా మేము ఆలోచించకూడదు, మీ గురించే ఆలోచించాలి, మిమ్మల్ని స్తుతించాలి, మీకే దగ్గరవ్వాలి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆరాధించే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. మరెవరైతే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారో నా తండ్రి ఇంతవరకు నన్ను కాపాడుతా వచ్చాడు, నా వివాహాన్ని ఘనంగా జరిగించాడు. మరి ఇంత చేసిన నా తండ్రి నా గర్భాన్ని తెరవడా? నేనే ఏదో విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేలా ఒకవేళ చేశానేమో, లేకపోతే ప్రవర్తించానేమో, లేకపోతే
నాకు ఇంకా ఓర్పు సహనం అలవాటు అవ్వాలేమో, బిడ్డలను చూసుకునే తెలివి నాకు రాలేదేమో, బిడ్డలను ఎలా పెంచాలో నాకు ఇంకా ఆ జ్ఞానం నాకు రాలేదేమో, అది నాకు ఆ తెలివి జ్ఞానం ఆ సహనం ఓర్పు అలవాటు చేసి నా తండ్రి ఖచ్చితంగా నా బిడ్డలు నా గర్భఫలాన్ని నాకు ఇస్తాడు నా తండ్రి. తండ్రి అన్యాయస్తుడు కాదు, ఒకళ్ళని ప్రేమించే ఒకళ్ళని ద్వేషించే తండ్రి కాదు. నా తండ్రికి అందరూ సమానమే. నా తండ్రి దృష్టిలో అందరూ సమానమైన ప్రేమతోనే తండ్రి ప్రేమిస్తాడు. అందరినీ ఒకే దృష్టితో చూస్తాడని మనస్ఫూర్తిగా వాళ్ళు ఆలోచించుకునే ఆ తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మరి మనుషులు చెప్పే మాటలు వాళ్ళు వినకూడదు, మనుషులు మాట్లాడే మాటల వైపు వాళ్ళ మనసులు వెళ్ళకూడదు. అవమానకరంగా మాట్లాడుతున్నారు సిస్టర్ అంటున్నారు, అయినా పర్వాలేదు, అవమానించిన వాళ్ళే రేపు ఘనపరుస్తారు అని ఆ తెలివి వాళ్ళకి ఇవ్వండి ప్రభా. వాళ్ళ నోటితో వాళ్ళే మమ్మల్ని ఘనపరుస్తారు, ఆ స్థితి నా తండ్రి నాకు తీసుకొస్తాడు అని మీ మీద ఆశగా ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరవండి, వాళ్ళకి ఓర్పు సహనాన్ని వాళ్ళకి అలవాటు చేయండి నా తండ్రి. వాళ్ళు పర్ఫెక్ట్ అని ప్రభా మీ మనసుకు ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు మీ బహుమానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా ఆ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. మరి విడిపోయిన భార్య భర్తల ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మాటకు మాట చెప్పొద్దని మీరు చెప్తున్నారు, భర్తకు లోబడమని భార్యకు చెప్తున్నారు, భార్యని ప్రేమించమని భర్తకు చెప్తున్నారు. ఆ రెండు వాళ్ళు పాటించట్లేదు కాబట్టే వారికి మనస్పర్ధలు వస్తున్నాయి, విడిపోతున్నారంటే ఖచ్చితంగా మీ మాటకు వాళ్ళు లోబడట్లేదనే ప్రభా. దయచేసి క్షమించండి నా తండ్రి. వాళ్ళకున్న ఆ సొంత తెలివి సొంత ఆలోచన తీసివేయండి ప్రభా. గర్వం అహంకారం ఇగోని ప్రభా తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఒకరి ఎడల ఒకరికి ప్రేమ జాలి కలిగించండి. భర్తకు లోబడే మనసు ప్రతి భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు ప్రతి భర్తకి ఇవ్వండి ప్రభా. వాళ్ళ వల్ల బిడ్డలు సఫర్ అవ్వకూడదు నా తండ్రి, వాళ్ళ వల్ల బిడ్డలు దిక్కుతోచని పరిస్థితిలో పసిపిల్లలు ఉండకూడదు నా తండ్రి. వారిద్దరి మధ్య శాంతి సమాధానం మీరే నింపమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంత సంపాదించిన మనశ్శాంతి లేదు సిస్టర్ అంటున్నారు. మరి మీరు చేసిన మేలులు వాళ్ళు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి అనే ఆలోచన బిడ్డలకు అనుగ్రహించండి, ఇప్పుడే ఇవ్వమని అడుగుచున్నాం. మీరు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తే అంతకన్నా తృప్తి ఇంకేముండిద్ది ప్రభా. అది ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ప్రభా మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మా అందరికి మీరే అలవాటు చేయమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా. చర్చికి వెళ్తున్నాం కానీ మనం మీ మందిరంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలో మీరు ఉన్నారనే భయము భక్తితో ప్రతి ఒక్కరు ప్రభా జాగ్రత్తగా వారి ప్రవర్తన కాపాడుకునేలా వారికి తెలివి జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు మీరున్నారని ప్రభా గ్రహించిన తండ్రి, మరి లోకపరంగా వాళ్ళు రెడీ అవ్వకుండా లోకానుసారంగా లోకస్థలో ఉన్నట్టు బిడ్డలు ఉండకుండా తగుమాత్రపు వస్త్రాలతో బిడ్డలు ప్రభా మరి మీ దగ్గరికి మీ మందిరానికి భయము భక్తి కలిగి వణుకుతూ నా తండ్రి మీ మందిరానికి వచ్చి అక్కడ కూడా నా తండ్రి మీరు చూస్తున్నారని వారు గ్రహించి జాగ్రత్తగా వాళ్ళు ఉండేలా మీ కృప అనుగ్రహించమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం. మరి హాస్పిటల్లో నా తండ్రి ఎన్నో లక్షల డబ్బు ఖర్చయింది సిస్టర్, అయినా సరే నా బిడ్డకి క్యూర్ అవ్వలేదు, అప్పులైతే అయ్యాయి. ప్రార్థించమని అడిగినప్పుడు ఆ సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు మీ ధైర్యాన్ని మీరే ధైర్యాన్ని ఇవ్వండి. నేను చెప్తే బిడ్డ ధైర్యం తెచ్చుకోదు, కానీ మీరు చెప్తే ప్రభా ఖచ్చితంగా ఆ బిడ్డ ధైర్యం తెచ్చుకునేదే. నా తండ్రి నాకున్నాడు, నా బిడ్డని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నేనేదో గొప్పదాన్ని నీతిమంతురాలని కాదు, అయినా జాలి గల తండ్రి నా బిడ్డను చూసి జాలి పడతాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడని ఆ బిడ్డ మనస్ఫూర్తిగా నమ్మి ప్రభా మీ వైపే ఆశగా ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించమని మరి ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి సంతోషంగా ఇంటికి వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభా మరి మా తమ్ముడు మొదటి నుంచి దేవుల్లో పెరిగాడు, ఇప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోయి లోకంలో బ్రతుకుతున్నాడు సిస్టర్ అని బాధపడుతున్న సిస్టర్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డతో యవనస్తుడితో మీరు మాట్లాడండి. ఆ బిడ్డను పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో ప్రభా బంధిస్తున్నాం నా తండ్రి.
మీ కృప నా తండ్రి, మీరే బిడ్డ మరలా ఆ బిడ్డ హస్తం మీరు పట్టుకుని నా తండ్రి మీ పరిశుద్ధాత్మతో బిడ్డను నింపి మరలా మీ దగ్గరకు వచ్చేలా కృప చూపించండి నా ప్రభ. లోకంలో పడనివ్వద్దు, ఆ అపవాది చేతికి చిక్కనివ్వద్దు నా తండ్రి. మీ కృప ఎల్లప్పుడూ బిడ్డల చుట్టూ మా చుట్టూ వేయమని ఉంచమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.